సో హలో హాయ్ వ్యూవర్స్, బెంగళూరు హైలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు వస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సో బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో బూర్గులా విలేజ్ బిసైడ్ లో మనం ఒక 50 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. దీనికి వచ్చేసి మనకు నెక్స్ట్ అప్కమింగ్ రాబోయే త్రిబుల్ కి జస్ట్ ఇన్సైడ్ ఆఫ్ 400 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకు ఏదైతే త్రిబుల్ ఉందో త్రిబుల్ నుంచి ఓఆర్ఆర్ కి 9 గ్రీన్ఫీల్డ్ రోడ్ అనౌన్స్ చేశారో, వన్ ఆఫ్ ద గ్రీన్ఫీల్డ్ రోడ్ బూర్గులా విలేజ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 15 కి ఏదైతే మన 330 ఫీట్ రోడ్ అనౌన్స్ చేశారో ఆ 330 ఫీట్ రోడ్ కూడా మనకి ఈ వెంచర్ కి వెరీ నియర్ లోనే ఉంటుంది. సో ఇది మనకు ఒక జంక్షన్ పాయింట్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రోడ్డు కూడా మన బూర్గులా విలేజ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంటుంది. ఈ 300 మీటర్స్ కూడా మనమే బీటీ రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రాండ్ వెల్కమ్ హార్చ్ అనేది వస్తుందండి. సో ప్రెజెంట్ అయితే మనకి ఇది రీసెంట్ గా ఎల్పీ నెంబర్ వచ్చిన వెంచర్ అండి. ప్రెజెంట్ మనకు అప్కమింగ్ డెవలప్మెంట్స్ అనేది రన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ కాంపౌండ్ వాల్ అనేది మన కన్స్ట్రక్షన్ అనేది వర్క్ అనేది జరుగుతుందండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి వెంచర్ లో ఏమేమి వస్తాయి, మనం ఏం డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నామో చూసుకున్నాం పదండి. సో ఇదేనండి మన వెంచరు. మన వెంచర్లో ఒకసారి చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ వచ్చేసి మనం 40 ఫీట్ రోడ్ ఇస్తున్నామండి. అలాగే ఇంటర్నల్ గా 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నామండి. ఈ మన రోడ్స్ కూడా మనము సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. మన నార్మల్ ఏంటంటే డిటిసిబి వెంచర్లో మనం సీసీ రోడ్స్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవండి. బట్ మనం ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి మనం ఇందులో సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, సో దాంతో పాటుగా మనకి అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో పాటు ఇందులో డిఫరెంట్ గా 5 థీమ్స్ తోటి 5 పార్క్స్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నాం. 1 ఎకర్ పార్క్, హాఫ్ ఎకర్ పార్క్, ఇలా 5 డిఫరెన్స్ అంటే లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, సిట్అవుట్ ఏరియా, సైక్లింగ్ ట్రాక్, ఇలా మనం డిఫరెంట్ థీమ్స్ తోటి అయితే పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈ పార్క్ తో పాటు మనం ఒక 639 స్క్వేర్ యార్డ్స్ లో మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి. ఈ క్లబ్ హౌస్ లో మనము యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్, జిమ్, అలాగే ఒక చిన్న ఫంక్షన్ హాల్, దాంతో పాటు మన స్కై పార్టీ జోను, సో ఇలా డిఫరెంట్ మనం క్లబ్ హౌస్ లో కూడా మంచి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లబ్ హౌస్ తో పాటుగా మనము క్రాఫ్టెడ్ ఐడియల్స్ కానివ్వండి, అలాగే మనకు ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, క్రికెట్ బాక్స్, అలాగే బాస్కెట్బాల్ కోర్టు, అలాగే వాలీబాల్ కోర్టు కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. దీంతో పాటు షటిల్ కోర్ట్ కూడా మనం ఇస్తున్నాం ఈ వెంచర్లో. సో అలాగే మనం ఇందులో బతుకమ్మ పౌండ్ ఇస్తున్నాం. సో చూస్తున్నారు కదండి, ఇది టోటల్ గా మనకు 50 ఎకర్స్ వెంచర్ అండి. సో ఈ 50 ఎకర్స్ వెంచర్ కూడా మీరు చూసుకున్నట్లయితే టోటల్ గా ప్యూర్లీ మామిడి తోట అండి ఇది. సో ఈ మామిడి తోటను కూడా మనం డిఫరెంట్ థీమ్ లో అయితే డెవలప్మెంట్ చేయబోతున్నాము. ఏదైతే మన డెవలప్మెంట్స్ నీడెడ్ ఉంటుంది అంటే లైక్ రోడ్స్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, వీటి వరకు మనం ట్రీస్ అనేది రిమూవ్ చేస్తున్నాము. రిమైనింగ్ మనం ఏదైతే ఫ్లాట్ లో అది 200 స్క్వేర్ యార్డ్స్, 250 స్క్వేర్ యార్డ్స్ లో ఏదైతే ట్రీస్ ఉంటాయో అవి అలాగే ఉంటాయి. అవి టోటల్ గా వాటి హక్కు మొత్తం కస్టమర్స్ కి మాత్రమే ఉంటుంది. సో ఇలా మనం ఒక గ్రీనరీ తోట అయితే ఈ వెంచర్ అయితే డెవలప్మెంట్ చేయబోతున్నాం. చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. సో ఈ మన వెంచర్ కి నియర్ బై డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మన వెంచర్ కు షాద్నగర్ వెరీ నియర్ లో ఉంటుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ 400 మీటర్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నియర్ లో తీసుకుంటే బూర్గులా సెజ్ ఉందండి. బూర్గులా సెజ్ కానివ్వండి, బాలాపూర్ సెజ్ కానివ్వండి, రాజాపూర్ ఫార్మసీ సెజ్ కానివ్వండి, ఇలా మనకు సెజ్జెస్ అనేది చాలా ఉన్నాయండి. మనం ఇందులో ఆల్రెడీ చాలా కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ అయినాయండి. సో ఇందులో ఆల్రెడీ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యింది. సో ఇవన్నీ మనకి ఏంటంటే అప్కమింగ్ వచ్చేసి ఇక్కడ చాలా మనకు రెసిడెన్షియల్ పరంగా చాలా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అంటే మనం ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ అయితే మీకు వస్తాయండి. సో ఫర్దర్ గా ఈ వెంచర్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, సో అలాగే మీకు ఏదైనా ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.